ఇంకెవరు? మీ వదిన గాయత్రీదేవి. అంటే వదిన చెడిపోయింది అని ప్రూవ్ చెయ్యాలి. గాయత్రీదేవి గారి పాట మూడోసారి 15 కోట్లు. మీరు ఫస్ట్ టైం ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టారు కదా, మీలాంటి మంచివాళ్ళు తప్పకుండా గెలవాలని. నువ్వు ఓడిపోయావు, కావాలని ఓడిపోయావు. Am I right? థ్యాంక్ యూ అమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలీదు. అంత మాట అనకండి. ఏదో ఒకరోజు మీ ఇంటికి వస్తాను. అమ్మ చేతుల మీదుగా ఓ కప్పు కాఫీ ఇప్పించండి చాలు. అమ్మా? అదే, మీరు నా తండ్రి లాంటివారు కదా. అంటే మీ శ్రీమతి నాకు అమ్మే అవుతుందిగా, అందుకని. నిన్ను నీ మాట తీరుని చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందమ్మా. కాఫీకేం భాగ్యం, ఏకంగా భోజనానికే రా. ఎప్పుడన్నది నీ ఇష్టం. తప్పకుండా. చాలా థ్యాంక్స్ అమ్మా, మాకు అనుకోని అదృష్టాన్ని కల్పించావు. ఇట్స్ ఓకే, ఇది మీకు నా గిఫ్ట్ అనుకోండి. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. రాము, ఎక్కడికి వెళ్ళావయ్యా? ఎక్కడికి వెళ్ళలేదు సార్, ఇక్కడే ఉన్నాను. సరే సరే, బండిది. మావగారికి దొరకకూడదని తప్పించుకుని దాక్కున్నారు కదా. నాకు తెలుసు, మీకు ఈ కారు మరుగయ్యింది, నాకు నా రూపమే మరుగయ్యింది. కళ్ళ ముందే ఉండి కూడా. కోటి, ఆ గాయత్రీదేవికి పొగరని, అహంకారమని, పంతం పడితే ఎంతవరకైనా పెడుతుందని ఇలా ఏవేవో విన్నాను. కానీ అవన్నీ అబద్ధాలని, ఎవరో గిట్టని వాళ్ళు కల్పించడమని కళ్ళారా చూసా కనిపిస్తుంది కదూ? అవును పార్ట్నర్, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకి కొన్నిసార్లు ఇలాంటివి పొగరుగాను, అహంకారంగా కనిపిస్తాయి. ఇలాంటి కామెంట్స్ చేసేవారు సూర్యుడి ముందు గుడ్డి దీపం లాంటి వాళ్ళు. ఆ కాంతిని, వెలుగుని భరించలేకే ఇలాంటి రూమర్స్ ని ప్రచారం చేస్తుంటారు. నిజం చెప్పావు కోటి. ఆ గాయత్రీదేవి ఎంత మంచిది కాకపోతే మనతో అంత మంచిగా, మర్యాదగా మాట్లాడుతుంది? ఎందుకన్ని కోట్ల లాభాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతుంది? మాటల్లో మంచితనమే కాదు, వినయం, విధేయత, సభ్యత, సంస్కారం. ఆ పిల్లని కన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. ఎదిగే కొద్దీ ఒదిగే ఉండాలన్న జీవిత సత్యాన్ని ఉగ్గుపాలతోనే ఆ పిల్లకి నేర్పించినందుకు నిజంగా వాళ్ళని అభినందించాలి. కరెక్ట్. కానీ నాకొక్కటే సందేహం, వాళ్ళ మేనేజర్ పాటను ఇంకా ఇంకా పెంచుదామన్నప్పుడు కూడా సడన్గా ఎందుకు ఆపేసింతను? ఆ అమ్మాయి మాటల్లోనే చెప్పింది కదా, ఈ ఫీల్డ్కి మీరు కొత్తగా వస్తున్నారు, మీకు చిన్న గిఫ్ట్ ఇస్తున్నానని. 100 కోట్ల కాంట్రాక్ట్ గిఫ్టా? నిజం చెప్పాలంటే అదే స్థితిలో మనం ఉన్నా కూడా అలా చేయగలిగే వాళ్ళం కాదు కదా. అందుకే ఆవిడ గాయత్రీదేవి అయింది. గాయత్రి అన్న 3 అక్షరాల్లో ఉన్న పవిత్రతకి, గాంభీర్యానికి, ఔదార్యానికి నిలువెత్తు రూపంగా నిలిచి మనసున్న తల్లిగా ప్రవర్తించింది.
ఈ రుణం తీరాలంటే ఇంటికి వచ్చినప్పుడు ఒక కప్పు కాఫీ ఇస్తే చాలంది. గ్రేట్, షీఈస్ రియలీ గ్రేట్. పార్ట్నర్ మర్చిపోయాను. థ్యాంక్ యూ. బాయ్. సరే జాగ్రత్త దింపిసిరా. రాధా, రాధా, రాధా. అరే ఏంటండి అంత హుషారుగా ఉన్నారు? ఇక్కడున్నావా? హుషారైన ఓయ్. ముందు నోరు తెరు. అది కదండి. తెరు. ఆ, ఏంటో చెప్పకుండా ఏంటండి? నీ పతిదేవుడు మ్, 100 కోట్ల కాంట్రాక్ట్ ని సొంతం చేసుకుని వచ్చాడు. నిజమా? మనకి గ్రానైట్ కొత్త ఫీల్డ్ ఎలా ఉంటుందా అని కాస్త సందేహించాను. కానీ కానీ- గెలిచారు, అనుకున్నది సాధించారు, అంతేనా? అయినా మీకు ప్రతి దాంట్లోనూ గెలిపే కదండి. మీ చెయ్యి చాలా మంచిదని నాకు తెలుసులేండి. ఆహా. ఈసారి నా గెలుపుకు కారణం నా అదృష్టం కాదు రాధా, గాయత్రీదేవి ఔదార్యం. గాయత్రీదేవా ఎవరండి? ఎవరైతే మనకి గట్టి పోటీ ఇస్తుందనుకున్నామో ఆవిడే. ఆవిడ పుణ్యం వల్లే ఇవాళ ఈ కాంట్రాక్ట్ నాకు దక్కింది. అంటే తను పోటీ పడ్డం మానేసి ఈ కాంట్రాక్ట్ నాకొచ్చేలా చేసింది. ఆశ్చర్యంగా ఉందే. మీ వ్యాపార ప్రపంచంలో కత్తులు దూసుకునే వాళ్లే గాని ఇలా కారుణ్యం చూపించే వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారా కాదు రాధా, ఉంది. ఆ, ఎందుకు ఇలా చేసావమ్మా అని నేను అడిగితే, ఎందుకో మిమ్మల్ని చూస్తూ ఉంటే నా తండ్రి లాంటి వాళ్ళలాగా అనిపిస్తోంది, మీతో పోటీ చేయడం తప్పనిపించింది, అందుకే వదిలేశానంది. నిజంగానా? ఆ, అంతేకాదోయ్, నిన్ను చూడకుండానే నిన్ను అమ్మా అంది. ఆ, తను చేసింది చాలా చిన్న సహాయం అట. దానికి బదులుగా నీ చేత్తో ఒక కప్పు కాఫీ ఇస్తే చాలంది. నిజంగానే ఆ అమ్మాయిని కన్నవాళ్ళెవరో గాని చాలా ధన్యులు కదండి. అవును రాధా, ఎందుకో గాని ఆ గాయత్రీదేవిని చూస్తున్నంతసేపు మన అర్చనే గుర్తుకొచ్చింది. అందుకే ఈ బిజినెస్ అర్చన పుట్టినరోజు నాడు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఏమంటావు? రాధా, ఏదండి మన అర్చన? దాని పేరు మీద మీరు ఎన్నో ప్రారంభిస్తున్నారు, ఎన్నో విజయాలు సాధిస్తున్నారు, కోట్ల కొలది డబ్బు సంపాదిస్తున్నారు. కానీ ఈ సిరి సంపదల్ని అనుభవించడానికి, ఈ ఐశ్వర్యంలో తులతూగడానికి, ఈ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి ఏదండి మన అర్చన? ఎక్కడుందండి? లేదు. ఏం చేస్తాం రాధా? కన్నవాళ్లగా మన బిడ్డ కోసం మనం ఎంత ఆరాటపడుతున్నామో మనకి తెలుసు, కానీ తనకి తెలియదు. తనకి ఎవరూ లేరనుకుని ఒంటరిగా ఎక్కడో ఒక అనాథగా బతుకుతుంది. ఎందుకండి ఆ దేవుడు ఇలా చేశాడు? మీ విజయాలను చూసి పొంగిపోనా? కన్నబిడ్డ దూరమైందనే శోకంతో కుంగిపోనా? ఎక్కడుందండి మన అర్చన? ఎక్కడుందండి నా బిడ్డ? చెప్పండి, చెప్పండి.
నువ్వెవరిని గుర్తుపట్టగలిగే స్థితిలో లేవు. ఇప్పుడు నువ్వు నీ వాళ్ళని గుర్తుపట్టగలిగినా వాళ్ళు మాత్రం నిన్ను ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకున్నదే కదే, అనుభవించు. అవును, ఇదంతా నా స్వయం కృతాపరాధం. నాకు నేనే చేసుకున్నాను. అందుకే కన్నవాళ్లే కాదు, నన్ను కట్టుకున్నవాడు కూడా నన్ను గుర్తుపట్టలేకపోతున్నాడు. నేనే అని చెప్పుకోలేను, వాళ్ళు తెలుసుకోలేరు. ఏడు, ఇంకా బాగా ఏడు. కన్నీళ్లు కాదు, రక్తాశ్రువులు కారేదాకా ఏడు. తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవించాలి కదా. పాపమా? నేనేం పాపం చేశాను? అప్పుడే మర్చిపోయావా? నిజాలు తెలుసుకోకుండా కన్న తండ్రి మీదే పగ సాధించాలి అనుకున్నావు. అది పాపం కాదా? నిన్ను కన్న తల్లి తన చేతి కూడా కన్నీళ్లు పెట్టించావు. అది పాపం కాదా? నీలాంటి కూతుళ్ళు వాళ్ళకి అవసరమా? లేదు, అవసరం లేదు. వద్దు, అంత మాట అనద్దు. వాళ్ళు నాకు కావాలి. ఆపు. ఏం అర్హత ఉంది నీకు? కన్న కూతురుగా నువ్వు వాళ్ళకి ఏం సంతోషాన్ని మిగిల్చావు? నీకు పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళకి కన్నీళ్లు మిగిలాయి. ఏడుస్తూనే బ్రతికారు, ఇంకా ఏడుస్తూనే బ్రతుకుతున్నారు. ఏం జన్మే నీది? వద్దు, దయచేసి అలా మాట్లాడొద్దు. ఏ నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉందా? సరే, కన్నవాళ్ళ సంగతి వదిలే. కట్టుకున్న వాడికి మాత్రం నువ్వేం చేసావు? నీ మొగుడు నీ కారుకి డ్రైవర్. భర్త బ్రతికుండగానే అతని కళ్ళెదురుగానే బోసి మొహంతో బోసి మెడతో తాళి కూడా లేకుండా బోడెమ్మల తిరుగుతున్నావు. అబ్బా, బాధనిపించడం లేదు, సిగ్గనిపించడం లేదు. అసలు నువ్వు ఆడదానివేనా? నేనేం చేయను. ఇదంతా నా కర్మ, నా తలరాత కాదు. పెద్ద త్యాగశీలివని అనిపించుకోవాలని నీకు నువ్వే విధించుకున్న శిక్ష. కోరి తెచ్చుకున్న జీవితం కదా. ఇంకెందుకా ఏడుపు? భలే గొప్ప బతికే నీది. ఎంజాయ్. వద్దు, ఈ బతుకు నాకొద్దు. నాకు నా పాత జీవితమే కావాలి, ఆ రూపమే కావాలి. ఏంటి ఈ రూపమా? ఎలా వస్తుంది? మాటికి మార్చుకోవడానికి ఇదేమైనా కాగితం మీద వేసే బొమ్మ అనుకున్నావా? కాదు, ఈ రూపం నీకు తిరిగి రాదు. అంటే ఇక నా బతుకంతా ఇంతేనా? ఎప్పటికీ ఇంతేనా? అవును, ఇంతే. భగవంతుడా, ఈ సమస్య నుంచి నాకు విముక్తి ఎప్పుడు? రెడీనా? రెడీ మేడం. కూర్చోండి. ఆఫీస్కేగా? కాదు, షాపింగ్కా? ఇవాళ మనం ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోవడానికి వాళ్ళింటికే వెళ్తున్నాం. ఓ, అంత ముఖ్యమైన వ్యక్తా? ఎవరు మేడం? కోటేశ్వరరావు గారని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మల్టీమిలియనియర్, మనకి బాగా కావాల్సిన మనిషి. కమాన్. మేడం, ఏమైంది? అది కొంచెం తలనొప్పిగా అనిపిస్తోంది. అదేంటి?
ఇప్పటిదాకా బానే ఉన్నారు కదా? ఇప్పుడే ఇప్పుడే మేడం తల నొప్పి. ఉమ్, అవును మేడం. మీరేమీ అనుకోకపోతే అనుకోకపోతే ఇవాళకి నేను రెస్ట్ తీసుకుంటాను మేడం. అదే ఈ కండిషన్లో డ్రైవింగ్ చేస్తే సేఫ్టీ కాదని. మామగారి పేరు వినగానే మీరెందుకింత ఉలిక్కి పడ్డారో నాకు తెలుసు. ఓకే, సేఫ్టీ అన్నింటికన్నా ముఖ్యం. అదే ఈ కండిషన్లో నిజంగా ప్రాబ్లమే. అలాగే రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. మీకు నాకు ఈ అజ్ఞాతవాసం ఇంకెన్నాళ్ళు? ఏమండి, నేను గుడికి వెళ్ళొస్తాను. ఏ గుడికి? అదే సిటీకి కొంచెం దూరంగా ఉంటుందని చెప్పానే, రఘునాథపల్లిలో ఉన్న గుడికండి. అక్కడ దేవుడు చాలా మహిమగలవాడంట. ఆ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ స్వామి ముందు నిలబడి కళ్ళు మూసుకుని చేతులు జోడించి మనసులో బాధని చెప్పుకుంటే చాలట, ఇట్టే తీర్చేస్తాడట. నిజమండి, మన వీధి చివరుంటారే హైమావతి గారు, ఆవిడ చెప్పారు. రాధా, ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు. వాళ్ళందరి మాటలు విని అన్ని గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఏం లాభం? ఉంటుందండి. ఆ భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి లాభం ఏనాటికైనా తప్పకుండా ఉంటుంది. నాకు తెలుసు. అది కాదు రాధా, ఈ గుడి సిటీకి చాలా దూరం అంటున్నావు. ఇప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళాలా? వెళ్ళాలండి. వరాలిచ్చే ఆ దేవుడి కోసం ఎంత దూరంలో ఉన్నా మనమే వెళ్ళాలండి. ఇలా ఎన్నాళ్ళు? నా బిడ్డ కనిపించేదాకా, మన అర్చన తిరిగొచ్చేదాకా. ఎవరు ఏమనుకున్నా సరే, మీరు నన్ను వెర్రిది అన్నా సరే, నేను వెళ్తాను, వెళ్తూనే ఉంటాను. ఏదో ఒక నాటికి ఏదో ఒక దేవుడు నా బిడ్డని నాకు కనిపించేలాగా చేయడా అన్న ఒక చిన్న ఆశ. అమ్మను కదండి. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. పద. రాజు, ట్యాంక్ ఫుల్ గా పెట్రోల్ ఉంది కదా? ఉంది సార్. ఓకే, వెళ్ళొస్తానండి. జాగ్రత్తగా వెళ్ళు, స్లోగా వెళ్ళు. అలాగే సార్. ఓకే, వెళ్ళరా. గాయత్రి, గాయత్రి, రామ్మా. రామ్మా, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏం లేదు, ఇటు పక్క నుంచి వెళ్తుంటే మీ ఇల్లు ఇక్కడే అని గుర్తొచ్చి ఇలా వచ్చాను. మా ఇల్లు ఇక్కడుందని నీకెలా తెలుసు? భలేవారే, ద గ్రేట్ కోటేశ్వరరావు గారి ఇల్లు అంటే ఎవరికి తెలీదు? ఎలా ఉన్నావమ్మా? ఆ దేవుడి దయ వల్ల, మీలాంటి పెద్దవాళ్ల ఆశీస్సుల వల్ల సంతోషంగా ఉన్నాను. వండర్ఫుల్. అమ్మ లేదా? ఇప్పుడే గుడికి వెళ్ళింది. అయ్యో, అమ్మని చూడాలనే వచ్చానే. ఏమ్మా, మీ ఆడపిల్లలకి అమ్మలు తప్ప నాన్నలు గుర్తురారా? అయ్యో, అదేం కాదు. ప్లీజ్ కమ్. ప్లీజ్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నువ్వు మా ఇంటికి వచ్చావు. ఆ రోజు నువ్వు అడిగినట్టు మా ఆవిడ చేత
ఓ ఐఎమ్ సారీ, మీ అమ్మ చేత కాఫీ ఇప్పించలేకపోతున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యయ్యో ఒక్క ఫోన్ చేసి నేను వస్తున్నాను చెప్పుంటే గుడికి వెళ్లకుండా ఆపేసేవాడిని. అయ్యయ్యో గుడికెళ్తుంటే ఆపడం తప్పు. ఏం పర్వాలేదు, అమ్మ చేతి కాఫీ నేను మరోసారి తాగుతాను. ఇప్పుడు మాత్రం నేను నా చేత్తో మీకు కాఫీ కల్పిస్తాను. నువ్వా? ఏ తండ్రి లాంటి వారు మీకు నేను కాఫీ కలిపివ్వకూడదా? ఆ, అబ్బే అలాంటిదేమి లేదు. అయితే మీరు కూర్చోండి, గుమగుమలాడే కాఫీ 2 minutes లో తెస్తాను. As you wish. అమ్మా, కిచెన్ ఇటు పక్క ఉంది. తెలుసు. నీకెలా తెలుసు?